టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా మూడు ఇండస్ట్రీలో ఈ వారం దసరా దరువు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేలా ఉంది. భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు ఈ వారం టాలీవుడ్ ని ఊపేస్తుంటే గణపత్ బాలీవుడ్ ని, లియో మూవీ కోలీవుడ్ ని షేక్ చేసేలా ఉంది. 2 రోజులు 2000 కోట్లు రాబట్టే స్టామినా ఉన్న మూవీలు. ఇంతకీ ఈ దసరా హిస్టరీలో నిలిచిపోతుందా? టేక్ ఏ లుక్. ఈ వారం బాక్స్ ఆఫీస్ లో రీసౌండ్ వచ్చేలా ఉంది. సౌత్, నార్త్ లో 4 సినిమాలతో 4 హీరోలు ఫస్ట్ టైం అగ్ని పరీక్షకు సిద్ధమయ్యారు. భగవంత్ కేసరి బాలయ్య కెరీర్లోనే తొలిసారి నైజాం యాసతో ఈ బ్యాక్డ్రాప్ లో చేసిన మూవీ. అలా ఈ రూట్ లో దసరాకి తనకి పరీక్ష తప్పేలా లేరు, పోటీ తక్కువేం లేరు. బాబాయ్ పాత్రలో అది నిజాం యాసతో ఇలా చాలా విశేషాలతో భగవంత్ కేసరి వస్తోంది. టాలీవుడ్ కి ఈ సినిమా సందడి పరిమితమైన కనీసం 300 కోట్ల వసూళ్ల అంచనాలతో దండెత్తుతోంది భగవంత్ కేసరి మూవీ. ఇక ఈ వారం దసరా దరువులో ఫస్ట్ టైం అనే ట్యాగ్ తో వస్తున్న మరో స్టార్ విజయ్ దళపతి. తను మొదటిసారి పాన్ ఇండియా లెవెల్లో లియోతో దండెత్తుతున్నాడు. గతంలో బీస్ట్ తో దండెత్తిన ఏదో అలా హిందీలో రిలీజ్ చేశారు, కానీ ఏమాత్రం పాన్ ఇండియా అన్న ఉద్దేశంతో సీరియస్ గా తీసుకోలేదు. కానీ లియో మాత్రం అలా కాదు. లియో పాన్ ఇండియా లెవెల్లో రాబోతోంది. తమిళనాడులో ఈజీగా 500 కోట్లు రాబడుతుందంటున్నారు. రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ 200 కోట్లు రాబట్టిన తెలుగు, హిందీ మార్కెట్లో మరో 300 కోట్లు పడితే ఇది కూడా 1000 కోట్ల సినిమా అయ్యే ఛాన్స్ ఉంది. ఆ క్రేజ్ కి లోకేష్ కనకరాజ్ మీద ఆడియన్స్ కి పెరిగిన అంచనాలే కారణం. మాస్ మహారాజా ఇప్పటివరకు ఏం చేసినా తెలుగు మార్కెట్ వరకే పరిమితమయ్యాడు. తన హిట్ మూవీస్ హిందీలో డబ్ అయి యూట్యూబ్ ని కుదిపేశాయి. కానీ డైరెక్ట్ గా హిందీ మార్కెట్ మీద ఎన్నడూ దండెత్తలేదు. కెరీర్లో ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీ కోసం నార్త్ మీద దాడే కాదు, ప్రమోషన్ తో కూడా లెక్క మార్చాడు రవితేజ. ఈ నెల 19న అంటే గురువారం బాలయ్య మూవీతో లియో పోటీ పడుతోంటే, శుక్రవారం రవితేజ సినిమాకు పోటీగా రానుంది హిందీ మూవీ గణపత్. ఏదిలా ఉన్నా ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీతో పెద్ద పరీక్ష ఫేస్ చేస్తున్నాడు రవితేజ. బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్ చేసిన సైఫై మూవీ గణపత్. ఈ మూవీ కూడా పాన్ ఇండియా లెవెల్లో వస్తోంది. కల్కి తరహాలోనే ట్రైలర్ ఉండటం టాక్ కిక్ ఇవ్వడంతో ఫస్ట్ టైం టైగర్ సినిమాలు కూడా సౌత్ మార్కెట్ అటెన్షన్ ని లాక్కున్నాయి. అందుకే ఇది ఏమాత్రం వర్కౌట్ అయినా బాలీవుడ్ వర్షన్ గా పేరొచ్చినా టైగర్ ఫేట్ మారిపోయినట్టే.